తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం మేరకు మానవులు ఈ లోకంలోనికి ప్రవేశిస్తున్నారు. ఆత్మలు శరీరాలను ధరించుకుని భూలోకంలోకి మానవుల ద్వారా రంగప్రవేశం చేస్తున్నాయి. ఇలా చేస్తున్నటువంటి మనిషి ఈ లోకంలో ఉన్న అందాలను, ఆనందాలను, సుఖాలను, రంగులను, రుచులను, భోగాలను వీటన్నిటిని చూసి ఇదే శాశ్వతం అనుకుని ఇక్కడ జీవించటమే పరమానందము, దీన్ని మించిన సుఖము, సంతోషము మరొకటి లేదు అని భావించుకుంటూ రాబోయే లోకాన్ని విస్మరించి నరకానికి జారిపోవటానికి వేగిరపడుతున్నటువంటి కాలం ఎప్పటి నుంచి? ప్రారంభం నుండి కూడా. ఇదేదో ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినటువంటి కాలం కాదు. ఇది మొదటి నుండి మనుషులు ఇవే ఆలోచనలలో ఉన్నారు. అవే నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నవి. ఈ క్రమంలో మనిషి పాపం బారిన పడ్డాడు. లోకాన్ని చూసి ఆశించి దేవుణ్ణి పట్టించుకోక, దేవుణ్ణి చూడక, లోకాన్ని చూసి లోకమునకు ఆకర్షితుడై దేవుని మాటలకు ఆకర్షితుడు కాక, లోకంలో కనపడే ప్రతి దాని కొరకు చాలా తెలివితేటలతో ఆలోచించి దేవుని కొరకు ఏమాత్రము దృష్టి పెట్టక, పరిశీలించక, పరిశోధించక, ఇలా ప్రతి విషయంలోనూ నరుడు లేదా మానవుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికి దూరం అయిపోయాడు. దేవుని ప్రజలు, దేవుని జనాంగం అని చెప్పుకున్న ఇశ్రాయేలీలు కూడా దేవుని మనసు గ్రహించలేక సాధారణ మనుషుల వలనే, అనగా అన్యుల వలనే, ఇశ్రాయేలీయుల వలనే వాళ్ళు కూడా ఇష్టానుసారంగా బ్రతికేశారు. కాబట్టి దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకు రావటము, దేవుడు వారికి ఇచ్చిన ప్రాభావాన్ని తీసివేయడము, కేవలం వీళ్ళని మాత్రమే పట్టించుకోవడం వల్ల వీళ్ళ కళ్ళు నెత్తికెక్కుతున్నాయి, ఏ లాభం లేదు, ప్రపంచ ప్రజలందరినీ కూడా నేను సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉన్నది అని దేవుడు మరొక ప్రణాళికను రచించటము, దాన్ని అమలుపరచటము, ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తాం. మనుషులు పాపులుగా నిలబడిపోయినప్పుడు, మిగిలిపోతున్నప్పుడు, వాళ్ళు తప్పించుకునే మరొక మార్గం కనపడినప్పుడు వారి జీవితాలను వెలిగించడానికి దేవుడే ఆలోచించాడు అన్నది మనందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనానికి మనం వెళితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును, అనగా తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. మనిషి ఏ స్థాయికి వెళ్ళాడంటే చచ్చిపోయాడు, దేవుని దృష్టిలో చచ్చిపోయాడు. వేటి వలన చచ్చిపోయాడు అది చెబుతున్నాడు ఇక్కడ. మీ పాపముల చేతను అపరాధముల చేతను అన్నాడు. పాపములు, అపరాధములు అనే రెండు రకాలైనటువంటి పదాలను ఇక్కడ రచయిత పౌలు గారు ప్రయోగించాడు. ఈ పాపం అంటే ఏమిటి, అపరాధం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకే భావాన్ని కలిగినటువంటి పదాలు. పాపం అంటే ఏమిటో మనకు తెలుసు, దానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం కూడా మనకు తెలుసు. పాపం అనగా లోకపు పరిభాషలో తప్పు లేక నేరము. అయితే ఈ పాపము అనే పదాన్ని ఆధ్యాత్మిక సంబంధమైన సందర్భాలలో ఉపయోగిస్తుంటారు. ఆధ్యాత్మిక సంబంధమైన సందర్భాలలో అపరాధము అని కూడా కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారు. అపరాధము అంటే ఏమిటని మనం చూసినప్పుడు, అపరాధము అనగా ఆగమము, ఆగం చేశారు అంటూ ఉంటారు చూసారా. ఎక్కువ తెలంగాణ మాండలికాల్లో ఈ ఆగం అనే దాన్ని వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఆగం చేశారు అంటూ ఉంటారు. ఆగము అలాగే తప్పు అని అర్థం. అపరాధము అనే పదానికి తప్పు అని అర్థం వస్తుంది. అంటే శిక్షార్హమైన కర్మము అని మనం చెప్పవచ్చు. శిక్షార్హమైన కర్మము, కర్మము అనగా మనం చేసుకున్న స్వయంకృతాపరాధము, శిక్షించడానికి తగిన పని అని మనం చెప్పవచ్చు దేన్ని, అపరాధాన్ని. అలాగే నేరము, ఇందాక చెప్పినట్టుగా పాపము అనే పదం కూడా మనకు కనిపిస్తుంటుంది. దేవుడు ప్రత్యేకంగా ఈ అపరాధము గురించి, పాపము గురించి చాలా విషయాలు మాట్లాడాడు. చాలా అని చెప్పడం కన్నా విస్తారంగా మాట్లాడాడు అనొచ్చు. కాబట్టి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ సందర్భాన్ని ఆయన ప్రత్యేకంగా లేవనెత్తుతూ ఏమంటున్నాడంటే, మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించెను అంటున్నాడు. 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చాము అన్నాడు. అపరాధముల చేత చావడం అంటే ఏమిటి? అపరాధం అని అంత ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాడు అంటే, శిక్షార్హమైనటువంటి కర్మము మన వలన జరిగింది. అనగా మనం చేసిన నేరము శిక్ష పడటానికి అర్హమైనది. హత్య ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి
తగిన శిక్షను విధించాలి. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తావా లేక మరణదండన విధిస్తావా అన్నది వాడు చేసిన హత్యలో దాగి ఉన్నటువంటి క్రూరత్వాన్ని బట్టి, కుట్రను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే మొత్తానికి శిక్ష తప్పదు. అందుకే శిక్షార్హమైన కర్మము అదే అపరాధము అంటున్నాడు. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, అపరాధముల చేత, పాపాల చేత దేవుని దృష్టిలో మరణించాము, చనిపోయాము. అయితే ఆ మరణానికి శిక్ష విధించాలి కదా. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ శిక్షను విధించక క్రీస్తుతో కూడా బ్రతికించాట. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం చావవలసిన వాళ్ళం. భౌతిక మరణం గురించి కాదు ఇక్కడ, భౌతికంగా బ్రతికించడం గురించి కాదు ఇక్కడ. భౌతికంగా బ్రతికినా కొంతకాలం తర్వాత మరణించక తప్పదు. యేసుక్రీస్తు గారు మరణించిన శవాలను తిరిగి లేపారు, మరణించిన వారిని లేపారు. వారు కూడా కొంతకాలం నాకు మరణించారు, లేకపోతే వాళ్ళు ఎప్పటికీ ఉండుండేవారు. కాబట్టి ఇక్కడ బ్రతికించటం అనేది దేహముల గురించి కాదు గాని ఆత్మల గురించి అని మనకు తెలుసు. చాలాసార్లు చాలా సందర్భాల్లో వీటన్నిటినీ కూడా మనం నేర్చుకుంటున్నాము. అంటే అపరాధం మనల్ని చంపుతోంది, చంపినది అనే సంగతి మనకి ఇక్కడ స్పష్టంగా తేటతలం అవుతుంది. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు అన్నట్టు, మన అపరాధములకు క్షమాపణ. అపరాధములకు వేయవలసింది శిక్ష, అపరాధములకు వేయవలసింది శిక్ష. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇక్కడ హత్య చేశారు, పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకెళ్లారు, నేరం నిరూపితమైంది. వెరీ గుడ్, మీరు ఈ నేరం చేసినందుకు మిమ్మల్ని క్షమిస్తున్నాము అంటారా, మీకు శిక్ష విధిస్తున్నాము అంటారా? చెప్పండి. నేరం నిరూపితమైన తర్వాత శిక్ష ఖరారు కావాలి. కానీ దేవుని దృష్టిలో పరిస్థితి ఎలా మారిందంటేనండి, అసలు నిజంగా దేవుని మనస్సును మనం గ్రహించటం కానీ అర్థం చేసుకోవటం కానీ, మన ఎడలు చూపించినటువంటి గొప్ప ఆలోచనను కానీ మనం తెలుసుకోవడం కానీ, ఈ విషయాల్లో మనిషి చాలా నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ చేసిన నేరానికి శిక్ష పడవలసింది పోయి, శిక్ష విధించవలసింది పోయి అని ఏమంటున్నాడంటే క్షమించాట. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది, క్షమాపణ కలిగి ఉన్నది, క్షమించాడు. ఇప్పటి నుంచే కాదండి, దేవుడు ఎప్పటి నుండో క్షమిస్తూనే ఉన్నాడు మానవులను. కేవలం క్రైస్తవులను మాత్రమే కాకుండా అంతకు ముందు కాలంలో దేవుని ప్రజలుగా దేవునిచే ఎంపిక చేయబడినటువంటి ఇశ్రాయేలీయులను కూడా దేవుడు క్షమిస్తూనే వెళ్ళాడు, వారి అపరాధములను క్షమిస్తూనే వెళ్ళాడు. కాబట్టి పాత నిబంధనలో కూడా ఈ అపరాధములను గురించిన కొంత సమాచారం మనకు లభిస్తుంది. చూద్దాం మనం. లేవీకాండము 5వ అధ్యాయము 15వ వచనం, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరబాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు బై మిస్టేక్ జరిగింది. ఇక్కడ దీన్ని దేవుడు అపరాధముగా వర్ణిస్తున్నాడు. పొరపాటును జరిగినప్పటికీ కూడా అది పాపమే. కాబట్టి పొరబాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవాకు వాడు తీసుకుని రావలెను. ఇశ్రాయేలులకు బలులను పరిచయం చేశాడు దేవుడు, మనకు తెలుసు. అంతకు ముందే బలులు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలులో ప్రత్యేకంగా దీన్ని ఒక నిబంధనగా దేవుడు ఉంచడానికి గల కారణం ఏమిటంటే పాపక్షమాపణ, అంతకుమించి ఇంకేం కాదంటే. అంటే కొంత నష్టాన్ని అనుభవించడం ద్వారా మరియు తప్పు చేసిన వాడికి బదులుగా మరొక జీవి ప్రాణత్యాగం చేయటం వల్ల, దాని రక్తాన్ని ధారపోయడం వల్ల, బాధను అనుభవించటం వల్ల దాన్ని చూసిన వాడు తానెంత తప్పు చేశాడో తెలుసుకుని, తనను ప్రేమించి దేవుడు తనను ఎలా తప్పించాడో గ్రహించి తిరిగి ఆ పాపం జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండి తన పట్ల భయభక్తులు కలిగి మసులుకుంటాడు అని ఆశించాడు. అది బలి వెనుకున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి. ఓకే, కాబట్టి క్షమించడం అనేది దేవునికి ప్రారంభం నుండి ఉన్నటువంటి గుణమే. ఇశ్రాయేల్లో దాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్కడ
అపరాధము, అపరాధము అంటున్నాడు. అపరాధము. నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనంకి వెళ్ళేటప్పటికి ఆయన 1000 మందికి కృప చూపించగలిగే గొప్ప మనసు, పెద్ద మనసున్నవాడు. దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని, దోషమును అపరాధమును పాపమును క్షమించును అంటున్నాడు. క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషును నిర్దోషులుగా మాత్రం ఎంచడు. దోషిని దోషిగానే నిర్ధారించి క్షమిస్తున్నాను పో అంటాడు. అంతే తప్పించి తప్పు చేసిన వాడిని వాడు చేయలేదు అని సైడ్ అయ్యాడు దేవుడు. ఎప్పుడు కూడా అడ్డంగా కమ్ముకురాడు, దాచిపెట్టడు దేవుడు ఏది కూడా. తప్పు తప్పే, అయితే నేను వదిలేస్తున్నాను పో అంటాడు అనమాట. అది కాబట్టి ఇక్కడ అపరాధము, దోషము, పాపము క్షమిస్తాడు దేవుడు. అపరాధాన్ని క్షమిస్తున్నాడు దేవుడు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 5వ వచనం. దేవా, నేనెంత బుద్ధిహీనునో నీకు తెలుసు. నా అపరాధాలున్నాయి చూశావు, అవి నీకు మరుగైనవి కావు. నేను దాచుకుంటే దాగేవి కావవి అంటున్నాడు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకము అంటున్నాడు. ఇంకా 5వ వచనం చూస్తే, మళ్ళీ చూస్తే, దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు అంటున్నాడు. అపరాధములు నీకు మరుగైనవి కావు. అపరాధములు, అపరాధములు. కాబట్టి ఈ అపరాధములు అనేవి మానవుల వలన జరుగుచున్నవి. అయితే మనిషి పశ్చాత్తాపపడిన నాడు దేవుడు వాటిని క్షమిస్తాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు గారు పరలోక ప్రార్థన కూడా నేర్పిస్తూ కొత్త నిబంధనలో ఈ అపరాధాలని ఆయన ప్రత్యేకంగా లేవనెత్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమిస్తాడు. నువ్వు ఎదుటివాడిని క్షమించవనుకో, దేవుడు నిన్ను కూడా క్షమించడు. దేవుడు నిన్ను క్షమించినప్పుడు నువ్వు మరొకరిని క్షమించడానికి నీకున్న రోగం ఏమిటి? మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమిస్తాడు. వెరీ గుడ్. అయితే బైబిల్లో అపరాధములు అనేక విధాలుగా మనకు కనబడుతున్నవి. అపరాధములకు క్షమాపణ ఉన్నది. ఈ అపరాధములలో మరొక క్యాడర్ కూడా ఉన్నదండి. మరొక విధమైనటువంటి అపరాధములు కూడా ఉన్నవి. అవి కూడా చూద్దాం మనం. ఈ అపరాధముల గురించి మనం ఎందుకింత లోతుగా ఆలోచించవలసి వస్తుందంటే, అపరాధాల ఫలితం లేకపోతే అపరాధమునకు పడవలసిన శిక్ష బాప్తిస్మంతో పోయింది అని చాలామంది భావిస్తూ దాని తదనంతర పరిస్థితులు, పరిణామాల గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఏ పాపం చేసినా అది ఆయన రక్తం ద్వారా కొట్టుకుపోతుంది, రక్తంలో కొట్టుకుపోతుంది అనుకుంటూ ఉంటారు. కరెక్టే, కాదని దేవుడేం చెప్పలేదు. కానీ దానికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి అప్లై అవుతున్నవి. కండిషన్స్ అప్లై అని రాస్తారు కదండి. కింద స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై, నిబంధనలు వర్తిస్తాయి అంటాడు. నిబంధనలు వర్తిస్తాయి అంటే మీకు చాలాసార్లు చెప్పుంటాను, ఐఫోన్ కొత్తది, ఐఫోన్ 12 ఏదో వచ్చింది కదండి, 1 దినారే అంటాడు. ఏంటి 1 దినార్ ఐఫోనా? దినారు కట్టండి, ఐఫోన్ పట్టుకెళ్ళండి అంటాడు చాలా సింపుల్గా. అబ్బో ఇదేదో బాగుంది అని మనం అక్కడ షాప్కి వెళ్తాం. అయితే మనం చూసిన అడ్వర్టైజ్మెంట్ మీదే కింద స్టార్ వేసి షరతులు, కండిషన్స్ అనగా షరతులు నిబంధనలు వర్తిస్తాయి అని రాస్తాడు. మనం అది చదవం, మనకు అది కనపడదు. వాడు కనపడేలా కూడా రాయడు, చాలా చిన్న చిన్న అక్షరాలతో రాస్తాడు. మన దృష్టి అంతా దినార్ మీదే ఉంటుంది, లేదా ₹1 మీదే ఉంటుంది తప్పించి నిబంధనల మీద ఉండదు. అయితే బైబిల్లో నిబంధనలు మానవులు పెట్టుకున్నటువంటి షరతుల వలె, నిబంధనల వలె కనిపించనట్టుగా ఉండవు. కానీ నిబంధనలే లేకపోతే షరతులే ప్రధానంగా, ప్రాముఖ్యంగా బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. అదే దేవుని గొప్పతనం అండి. అర్థమైందా? తెలిసి తెలియనివ్వకుండా, చెప్పనవ్వకుండా, అర్థం కానివ్వకుండా, చేయగలిగేటట్టు చేయలేనట్టు, అలాగా డైలమాలో దేవుడే ఉంచడు, అయోమయంలో పెట్టడు దేవుడు. ఏ విషయాన్నైనా సరే ఆయన సూటిగా చెబుతాడు. నువ్వు తప్పు చేశావా, సూటిగా దేవుని దగ్గర అంగీకరించు, సూటిగానే దేవునికి జవాబిస్తాడు.
నువ్వు డొంక తిరుగుడు వ్యవహారాల్లోనికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టావనుకో, అస్సలు ఇష్టపడ్డ దేవుడు, చాలా అసహ్యం దేవునికి డొంక తిరుగుడు సమాధానాలు ఇవన్నీ చెప్పడం అంటే. కాబట్టి ఈ అపరాధములు, వాటి క్షమాపణలు, దీనికి సంబంధించిన వివరణ క్రైస్తవులుగా మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే 350 కోట్ల మందిలో ఇంచుమించు అందరూ బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు అయి ఉంటారు. ఈ బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళందరూ తమ అపరాధములను కడిగి వేసుకున్న వాళ్ళేనా? క్రీస్తు రక్తంతో వాటిని శుభ్రపరిచేసుకున్న వాళ్ళేనా? లేక ఇంకా అపరాధములలోనే కొనసాగుతున్న వాళ్ళ? మనమందరము కూడా, మనమేమీ దానికి మినహాయింపు కాదు, నేను దానికి మినహాయింపు కాదు, ఎవరూ మినహాయింపు కాదు ఈ అంశానికి, ఈ పాఠానికి. కాబట్టి మేము బాగున్నాము, మా భక్తి జీవితం బాగుంది, మా ప్రవర్తన బాగుంది, మా నడవడిక బాగుంది అనుకుంటున్న మనమే మనకు తెలియకుండానే అపరాధాలలో ఏమైనా చిక్కబడి తెలుసుకోలేక మరణానికి వెళ్ళిపోతున్నావా? మన చావు మనమే అనగా శాశ్వత చావుని మనమే కొని తెచ్చుకుంటున్నావా? నిత్య నరకాన్ని మనమే ఆహ్వానిస్తున్నావా? ఇంకా అపరాధాలలోనే బ్రతుకుతున్నావా అన్నది గమనించాలి. వెరీ గుడ్. ఈ అపరాధాలలో ఉన్నటువంటి మరొక కోణాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం, ఆయన రక్తాపరాధములను గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకం చేసుకొనుము, వారి మొర్రను ఆయన మరువడు అంటున్నాడు. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు అంటున్నాడు. రక్తాపరాధము అనే ఒక కొత్త పదం మనకి ఎక్కడ కనిపిస్తుంది. అపరాధము ఇంతవరకు మనం చూసింది, దానికి ముందు మరొక పదాన్ని ఆయన యాడ్ చేశాడు, అదే రక్తము. రక్తాపరాధము, అపరాధములు అనగా పాపములు మనకు తెలుసు, శిక్ష పొందడానికి అర్హమైనటువంటి నేరాలు అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు వాటిలో స్పెసిఫిక్గా ప్రత్యేకించి చాలా స్పష్టంగా ఆయన ఒకదాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నాడు, అదే రక్తాపరాధము అంటున్నాడు. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు అంటున్నాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే దావీదు మనస్తత్వం అంతా కూడానండి ఈ అధ్యాయంలో, ఇంకా చాలా అధ్యాయాలు ఇది ఇక్కడ మరింత స్పష్టంగా అర్థమవుతుంది, ప్రస్ఫుటమవుతుంది మనకు. ఏమంటున్నాడు? దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, నన్ను విడిపించు. ఏ రక్తాపరాధము విడిపింపబడలేనిదా? రక్తాపరాధము నుండి విడిపించతగదా? విడిపించకూడదా? రక్తాపరాధము నుండి నన్ను విడిపించు అంటున్నాడు. రక్తాపరాధం అంటే ఏమిటి, అపరాధం అంటే ఏంటో చూసాం. దానికి ముందు మనం రక్తాన్ని కలిపి ఆలోచిద్దాం. రక్తం అంటే ఏమిటో మనందరికీ తెలుసు. రక్తమునకు బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏమిటో కూడా మనకు తెలుసు. రక్తానికి అర్థంగా బైబిల్ ఏం చెప్పింది? ప్రాణము అని చెప్పింది. ప్రాణము ఈజ్ ఈక్వల్ టు రక్తము, రక్తం ఈజ్ ఈక్వల్ టు ప్రాణము. లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణము అంటున్నాడు. రక్తము దేహమునకు ప్రాణము. ప్రాణము అంటే, ప్రాణం అనగా ఒక జీవి జీవించడానికి ఆధారము. ప్రాణము అనగా జీవి బ్రతకడానికి ఆధారము, అది రక్తము. అందుకే దాన్ని ప్రాణము అని దేవుడు తెలియచెప్పడం జరిగింది. ప్రాణము అనగా అన్నీ ఉండి ఈ ఒక్క ప్రాణం లేకపోతే మనిషి బ్రతకడం కష్టము. గమనించండి. అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా ఆలోచించాలి? ఉదాహరణకు ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల పగిలింది. తల పగిలి మెదడుకి ఏం దెబ్బ తగలలేదు, కానీ రక్తం అంతా వెళ్ళిపోయింది. మెదడుకి పెద్ద దెబ్బ ఏం తగలలేదు. ఈ పైన ఉన్నటువంటి ఈ కపాలం పగలడం వల్ల కొంచెం మెదడు నొక్కుని దానిలో నుండి రక్తం ప్రవాహంగా బయటకు వచ్చేసింది. అవయవాలు అన్నీ సక్రమంగా ఉన్నాయి. అయితే ఆ మనిషి మరణించాడు. ఎలా మరణించాడు? కళ్ళు బాగున్నాయి, మెదడు ఇంచుమించుగా బాగానే ఉంది, చనిపోయేటంతటి ప్రమాదం ఏం జరగలేదు, దానికి డ్యామేజ్ కాలేదు. గుండె బాగుంది, లివర్ బాగుంది, కిడ్నీలు బాగున్నవి, మిగిలిన అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి. మరి ఎందుకు చచ్చిపోయాడు అతను అంటే రక్తం అంతా వెళ్ళిపోయిందండి అంటారు. రక్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక రక్తం ఎక్కించిన
అది రికవర్ కాని స్థితి. అంటే మానవ దేహము, దానిలోని అవయవాలు అన్నీ కూడా దేని మీద ఆధారపడి తమ మనుగడను కొనసాగిస్తున్నాయి అంటే రక్తం. అందుకే దాన్ని ప్రాణము అన్నాడు. ప్రాణం అనగా ఆధారం. నా కొడుకు నా ప్రాణం అండి, వాడు లేకపోతే నేను చచ్చిపోతానండి, నేను ఉండలేనండి. లేకపోతే ఇంకొకటి ఏదో, అమ్మో పాటలు నాకు ప్రాణం అండి అంటారు కొంతమంది. పాటలు పాడడం ప్రాణం. డాన్స్ నా ప్రాణం అండి అంటాడు. డాన్స్ మీదే ఆధారపడి వీడు బ్రతుకుతున్నాడు. డాన్స్ చెయ్యని రోజున వీడు చచ్చిపోతాడు. పాట పాడని రోజున చనిపోతాడు. మనం కొన్ని వింటుంటాం కదండి, సినిమాల్లోనూ బయట కార్యక్రమాల్లోనూ. ఒక వ్యామోహంలో ఉన్న వాళ్ళు ఉంటారు. పాటల వ్యామోహము, నృత్యపు వ్యామోహము, అందాల గురించినటువంటి వ్యామోహము, ఇవన్నీ అనగా వారి జీవనానికి అది ఆధారం అని మనం చెప్పవచ్చు. అలాగే దేహమంతటికీ, శరీరంలోని అవయవాలంతటికీ కూడా ఈ రక్తము ఆధారభూతమైనది. అయితే ఒక వ్యక్తి రక్తం చిందించడం, అటువంటి రక్తాన్ని, ఒక వ్యక్తికి ఆధారమైనటువంటి రక్తాన్ని చిందించటం అనేది దేవుడికి అస్సలు నచ్చనిది. ఏ వ్యక్తి రక్తం చిందించడం దేవుడికి నచ్చనిది అంటే నిరపరాధుల రక్తం చిందించటం ఇశ్రాయేలీల కాలంలో దేవుడికి అస్సలు నచ్చనిదండి. అసలు అపరాధులనే దేవుడు క్షమిస్తున్నప్పుడు ఆలోచించండి. పాపం చేసిన వాళ్ళను, నేరస్తులను, తప్పు చేసిన వాళ్ళనే దేవుడు క్షమిస్తున్నప్పుడు అసలు ఏ పాపం చేయని వాడిని ఒక మనిషి చంపడం, సాటి మనిషిని మరొక మనిషి చంపడం అనే దాన్ని అసలు దేవుడు జీర్ణించుకోలేనిది. అందుకే ఆయన ఏమన్నాడంటే, రక్తాపరాధము, దావీదు మాట్లాడుతూ ఏమంటున్నాడు, దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపమంటున్నాడు. ఈ రక్తాపరాధాన్ని గురించి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కీర్తన 9:12 చూసాం మనం. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయునప్పుడు అంటున్నాడు, విచారిస్తాడు, జాగ్రత్త అంటున్నాడు. అంటే అపరాధములు క్షమించబడతాయి, రక్తాపరాధం మాత్రం విచారణలోనికి తీసుకువెళుతుంది, అనగా శిక్షలోనికి నెడుతుంది అన్న సంగతి మనకి ఎక్కడ అర్థమవుతుంది. ఓకే, శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుడు వారు పడుతున్నటువంటి బాధ మీద దృష్టి ఉంచుతాడు. బట్ మొత్తానికి అపరాధాన్ని క్షమించినట్టుగా ఆయన రక్తాపరాధాన్ని తేలికగా క్షమించట్లేదు అనే విషయం మనకి ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఓకేనండి. రాజుల 2వ గ్రంథాన్ని చూస్తే ఒక మంచి ఉదాహరణ తెలుసుకోవచ్చు మనం. 24వ అధ్యాయం 3వ వచనం. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదా వారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. ఏమొచ్చింది? 2వ వచనం. యెహోవా అతని మీదికిని అతని సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాటల చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యమును, మోయాబీల సైన్యమును, అమ్మోనీయుల సైన్యమును రప్పించెను అన్నాడు. ఎందుకు జరిగిందట? ఎందుకు రప్పించాట? మనష్షే చేసిన క్రియలను బట్టి రప్పించాడు. మనష్షే చేసిన క్రియలు అన్నిటినీ బట్టి ఏమిటట? ఇంతకీ ప్రత్యేకించి పిన్ పాయింటెడ్ గా ఆయన చెప్తున్నాడు, అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి అంటున్నాడు. నిరపరాధులను చంపటం అనగా వాడు ఏ నేరం చేయలేదు, అకారణంగా నిష్కారణంగా వాడిని చంపేశారు. వాడు మంచివాడు, మరణానికి అర్హమైన పాపము, దోషము వాడేం చేయలేదు, కానీ వాడిని చంపేశారు. కాబట్టి అతడు నిరపరాధులను హతము చేయటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వల్ల ఇది వారి మీదకి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. దేవుడు రక్తాపరాధులను శిక్షలోకి తీసుకువస్తాడు, విచారణలోనికి తీసుకువస్తాడు అనే దాన్ని మనం చూసాం. వెరీ గుడ్. ఎందుకు విచారణలోనికి తీసుకొస్తున్నాడు? అటువంటి వారిని క్షమించడానికి దేవుడికి మనస్సు లేదటండి. అది సంగతి. అంటే క్షమించగలిగేటంతటి పాపాలు ఉంటాయి, క్షమించలేని పాపాలు ఉంటాయి. క్షమించేస్తున్నాడు అనగానే ప్రతి పాపమును దేవుడు క్షమించుకుంటూ వెళ్ళిపోతాడని ఆలోచించడం చాలా పొరపాటు. మనం కూడా కొన్ని క్షమించగలం, కొన్ని క్షమించలేమండి. క్షమించలేం. బయట వాళ్ళ విషయంలో ఏదన్నా తప్పు జరిగితే క్షమించగలమేమో, మన వాళ్ళ విషయంలో ఏదన్నా తప్పిదం జరిగితే దాన్ని మనం క్షమించలేం. ఉదాహరణకు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఆవిడేదో తప్పు చేసింది, పోన్లేవా ఏదో తెలుసో తెలివి చేసింది, పోన్లే అదుపోలే క్షమించే పెద్ద మనసుతో వదిలే, పాపం ఏదో
మరి ఏం చేస్తాం, ఈసారికి వదిలేసి క్షమించే అంటాడు. అదే తప్పు అతడి ఇంట్లో అతని భార్య విషయంలో జరిగిందనుకుని క్షమించగలడా? క్షమించగలిగే ఉంటాయి, క్షమించలేనివి ఉంటాయి. కానీ క్షమించాలి అల్టిమేట్గా. ఓకేనా? అలాగే దేవుడు కూడా ఆయన 99.90% పాపాలను క్షమిస్తాడు. అయితే ఆయన క్షమించలేనివి కూడా అనగా ఆయన మనస్సు ఒప్పుకోనివి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పాడండి? అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయినా, మనసు ఒప్పుకోవట్లేదు అసలు మోషేని విడిచిపెట్టడానికి, మిగిలిన వాళ్ళు వదలటానికి. అంత ఘోరమైన తప్పు చేశారండి. మనస్సు లేకపోయిన యెహోవాకు మనస్సు లేకపోయిన మనస్సు ఏంటి? దేవుడికి క్షమించడానికి మనస్సు లేకపోతే ఇంకా అసలు ఏమిటండి పరిస్థితి, మీరు చెప్పండి. కానీ ఆయనకు మనస్సు లేకపోయిందట. అంటే రక్తాపరాధం అనగా నిరపరాధుల రక్తాన్ని చిందించటము దేవునికి బహు ఆగ్రహాన్ని కలిగించేది మాత్రమే కాకుండా క్షమార్హమైనది కూడా కాదన్నమాట. ఓకేనండి? హోషే గ్రంథాన్ని చూద్దాం మనం. హోషే గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతడితో ఎలాగు సెలవిచ్చెను, అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహో ఇంటి వారు కలుగజేసుకొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు వారిని క్షమించక శిక్షిస్తాను అన్నాడు. చూడండి, క్షమించక శిక్షిస్తాను. రక్తాపరాధమును బట్టి అనగా నిరపరాధులను చంపడం బట్టి. కయ్యనున్నాడు. కయ్యను పాపం చేశాడు. ఏ పాపం చేశాడు? అతడు చేసినటువంటి అపరాధం ఎటువంటిది అని మనం ఆలోచిస్తే క్షమార్హమైనది కాదు. గమనించండి, క్షమార్హమైనది కాదు. అందుకే అతడు చేసిన తప్పుని కొత్త నిబంధనలో మరలా దేవుడు లేవనెత్తాడు. నిరపరాధి అయినటువంటి లేదా ఏ నేరము చేయనటువంటి, శిక్షకు అర్హము కానటువంటి, మరణ శిక్ష అవసరం లేనటువంటి నీతిమంతుడైన హాబెల్ను చంపేశాడు. రక్తాపరాధము దేవునికి అంత ఆగ్రహం కలిగించేది. అందుకే దాని గురించి మాట్లాడుతూ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు గారు. మనం చాలాసార్లు చూసిందే కొత్త నిబంధనలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపించాను మీ శిక్షలు తప్పిద్దామని. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేశారు, లేక వేయుదురు. కొందరు మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణానికి తరుముతారు మీరు. నీతిమంతుడైన హాబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు. అంటే వీళ్ళందరూ ఎవరన్నమాట? నిరపరాధులు. వీళ్ళందరూ నీతిమంతులు. వారి రక్తం చిందింపబడటం దేవుడికి సుతారము ఇష్టం లేనిది. అసలు ఆయన దాన్ని కంట్రోల్ చేసుకోలేడు. ఆ కోపాన్ని దాన్ని క్షమించలేడు దేవుడు. హాబెలు రక్తము మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అన్నాడు. చూడండి, వాడు దోషి కాడు, వాడు శత్రుదేశపు వాడు కాడు, వాడు నీతిమంతుడు, నీకు బుద్ధి చెప్పడానికి వచ్చిన వాడొక దైవజనుడు. అటువంటి నీతిమంతుల రక్తాన్ని మీరు ఏం చేశారు? చిందించారు. కాబట్టి భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వస్తుంది. అంటే క్షమించట్లేదన్నమాట. మీ మీదకు వస్తుంది అంటున్నాడు, అనగా క్షమించడం అన్నమాట. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వస్తాయి అంటున్నాడు. ఆలోచించండి. అంటే రక్తాపరాధము క్షమార్హమైనటువంటి పాపం కాదన్నమాట. అపరాధము క్షమార్హమైనటువంటి పాపము, అపరాధము. కానీ రక్తాపరాధము బహు ఆగ్రహాన్ని కలిగించేదన్నమాట దేవునికి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. దేవా, నాశన కూపములో నీవు అటువంటి వాళ్లను పాడేసేస్తావు. ఎవరంటే వాళ్ళు రక్తాపరాధులు, వంచకులు, సగము కాలమైన బ్రతకరు అంటున్నాడు. రక్తాపరాధులను అనగా అమాయకులను సంహరించేవారు, వారి రక్తాన్ని చిందించేవారు, వారి రక్తం కళ్ళ చూసేవారు, నీతిమంతుల రక్తాన్ని ఒలికించేవారు. అటువంటి వాళ్ళు నాశన కోపములో నువ్వు వారిని పడవేస్తావు. వాళ్ళు పూర్తిగా బ్రతకరు. రక్తాపరాధులకు అర్ధాయుష్య అంటున్నాడు రచయిత. నాశన కోపం అనగా పాతాళము.
వీరి జీవితం భూమి మీద త్వరగా ముగిసిపోతుంది అంటున్నాడు. అంటే వారిని బ్రతకనివ్వడన్నమాట దేవుడు. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనం. నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుముతుంది అంటున్నాడు. చూడండి, రక్తాన్ని చిందించడం నీకు ఇష్టం కదా, రక్తము నీకు ఇష్టమాయను గనుక నువ్వు చిందించిన నీతిమంతుల రక్తమే నిన్ను తరుముతుంది. ఇదే ప్రభువు యెహోవా వాక్కు, తెలుసుకోండి అంటున్నాడు. నా జీవము తోడు నేను నిన్ను రక్తంగా చేస్తాను. ఏమనుకుంటున్నావో ఆ రక్తమే నిన్ను తరుముతుంది. ఏ రక్తాన్నైతే నువ్వు చిందించావో, అమాయకుల రక్తాన్ని, నిరపరాధుల రక్తాన్ని నువ్వు చిందించావో అదే నిన్ను తరుముతుంది. రక్తము నీకు ఇష్టం, రక్తాన్ని చిందించడం నీకు ఇష్టం, రక్తాన్ని కళ్ళ చూడడం నీకు ఇష్టం కనుకనే అది నిన్ను తరిమేటట్టు చేస్తాను. జ్ఞాపకం ఉంచుకో, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. ఇంకా లోపలికి వెళితేనండి, నీతిమంతుల రక్తం గురించి, నిష్కల్మషుల రక్తం చిందింపబడటం గురించి, జరిగిన ఘోరాల గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 5వ వచనం, అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారి బతుకును ఏం చేశావంటే చివరికి వారికి రక్తాన్ని త్రాగనిచ్చావు. నువ్వు రక్తాన్ని త్రాగనిచ్చావు, రక్తాన్ని తాగనిచ్చావు. అంటే ఒక భయంకరమైన బాధ కలిగినప్పుడు మన నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి? నిజంగానండి, నేను ఎంత కష్టపడి సంపాదించానంటేనండి, ఏమంటే అది నా రక్తం అండి. వాడు దోచుకుపోయింది డబ్బును కాదండి, నా రక్తాన్ని దోచుకెళ్ళిపోయాడు అంటాడు. నా రక్తాన్ని దోచుకెళ్ళిపోయాడు. గమనించండి, అంత పెద్ద మాట అక్కడ ఎందుకు వాడుతున్నాడు ఆ వ్యక్తి? ఎందుకు వాడుతున్నాడు అంటే ఆ ధనము అతడికి ఎంత విలువైందంటే దాన్ని డబ్బుగా చూడలేదు, అతడు తన రక్తంగా భావించుకుంటున్నాడు. ఏమండి, ఆ పాప వారిని ఊరికే విడిచిపెట్టదండి, వాడు రక్తం కక్కుకుని చేస్తాడండి అని శాపనార్థాలు పెడుతుంటారు. గమనించండి, ఏ రక్తాన్ని చిందించి దేవునికి వ్యతిరేకులుగా నిలబడ్డారో వారికి కూడా అటువంటి మరణాన్ని నిర్ణయిస్తాను నేను అని చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. ఏమండి, అంటే దీని అంతటిని బట్టి ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే, ఎవడైనా ఒక వ్యక్తి ఒక నిరపరాధ రక్తము కనుక చిందించినట్లయితే, ఒక్క రక్తపు చుక్క అతడి నుండి రాలి నేల పడినట్లయితే దేవుడు దాన్ని తీవ్రమైన దోషంగా పరిగణిస్తాడు. ఆ నీతిమంతుడికి ఆధారమైనటువంటి రక్తము అతడి ప్రాణాన్ని తీసివేయడం ఎంత మాత్రము క్షమార్హమైన నేరముగా దేవుడు పరిగణించక, క్షమాపణ లేని దోషముగానే, అపరాధముగానే దేవుడు దాన్ని పరిగణిస్తాడు, గమనిస్తాడు, తీసుకుంటాడు అని మనం ఇక్కడ గమనించాలి. అందుకే హేబేలు చచ్చిపోయినప్పుడు దేవుడు అడిగిన మాట, ఏంటి నువ్వు చేసిన పని అంటే, నేనేం చేశాను నాకేం తెలియదు అంటాడు. ఏం తెలియకపోవడం అంటే, నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది అంటాడు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర్రపెడుతోంది. దొంగతనం మొర్రపెడుతోంది అని చెప్పట్లేదు ఇక్కడ దేవుడు, వ్యభిచారం మొర్రపెడుతోంది అని చెప్పట్లేదు దేవుడు, మోసాలు మొర్రపెడుచున్నవి అని చెప్పట్లేదు, రక్తం మొరపెడుతోంది అంటున్నాడండి. రక్తం మొరపెడుతోంది అంటున్నాడు అనగా చాలా సీరియస్ గా ఉన్నాడు దేవుడు ఈ విషయమై. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసినటువంటి వచనం 9వ వచనము. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు అంటున్నారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము ఈ భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఇంకా ఓపిక పడుతున్నావేంటి స్వామి అని వాళ్ళు అడుగుతున్నట్ట దేవుణ్ణి. ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము మేమేం పాపం చేశామని మా రక్తం చిందింపబడాలి, మేమేం పాపం చేశామని మా ప్రాణాన్ని వాళ్ళు తీయాలి. మా రక్తాన్ని అంతటిని వాళ్ళు నేలను వలకబోశారు. మమ్మల్ని కొడుతూ ఉంటే, మమ్మల్ని హింసిస్తూ ఉంటే, ఆ బాధ నుండి తప్పించుకోవడానికి శరీరం నుండి రక్తం కారుతున్నా మేము ఎలా పరుగు పెట్టామో నీకు తెలుసు. మా రక్తం అంతా నేలపాలైపోయింది, చివరికి మా ప్రాణమే పోయింది. వాళ్ళు మా ఉసురు తీశారు,
మా జీవాలకు ఆధారమైనటువంటి రక్తాన్ని నేలపాలు చేశారు వాళ్ళు. అటువంటి వాళ్ళ గురించా నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారట. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను ఆలోచిస్తున్నది, ఆగుతున్నది అటువంటి వాళ్ళ గురించి కాదు, మీలాంటి వాళ్ళ గురించి. మీలాంటి నీతిమంతులు, నిరపరాధులు ఇంకా రాబోతున్నారు. ఇంకా రక్తాపరాధము పూర్తి కావలసినది ఉన్నది. దాని కొరకే నేను వెయిట్ చేస్తాను. వాళ్ళ సంగతి నేను తేలుస్తాను. మీరు జస్ట్ అలా రెస్ట్ తీసుకోండి, మీరు వెయిట్ చేయండి, మీరు చూద్దరు కానీ ఏం జరుగుతుందో అంటున్నాడు ఆయన. కాబట్టి రక్తాపరాధాన్ని దేవుడు విస్మరించక, విడిచిపెట్టక, క్షమించక, అక్కడ నుండి తన తలను తిప్పుకొనక, తన మనస్సును మార్చుకొనక దానికి తగిన శిక్షను విధిస్తున్నాడు అనేది మనకందరికీ దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పాఠము. ఓకేనా అండి? వెరీ గుడ్. అయితే దీనికి మనకి సంబంధం ఏముంది? హత్యలు చేసింది వాళ్ళు, కయ్యను చేశాడు, లేకపోతే మొదటి శతాబ్ద కాలంలో ఉన్న యూదులు చేశారు. భక్తులందరినీ, అపోస్తలను చంపారు, ప్రవక్తలను చంపారు పాత నిబంధన కాలంలో. కాబట్టి రక్తాపరాధం వారిది. మాకేం సంబంధం ఉంది? మేమే ఎవడి ప్రాణాలు తీయట్లేదు, మేమే ఎవడి రక్తాన్ని నేల ఒలికించట్లేదు కదా, ఇదంతా మాకెందుకు చెబుతున్నారు అని మీరు అనుకోవచ్చు. క్రైస్తవులు రక్తాపరాధులా? యూదులు రక్తాపరాధులుగా కనపడుతున్నారు, ప్రవక్తలను చంపిన వారు రక్తాపరాధులుగా కనపడుతున్నారు. అయితే క్రైస్తవులు ఏమైనా రక్తాపరాధులా? అవును అంటున్నారు కొందరు. క్రైస్తవులు రక్తాపరాధులే అంటున్నారు. దేన్ని బట్టి అంటున్నారు? బైబిల్ని బట్టే చెబుతున్నారు. కాబట్టి క్రైస్తవులముగా మనం ఉన్నాం. మనం ఏమండి వాటర్ చేయట్లేదు? ప్రభు మాటను బట్టి కోపగించుకోవట్లేదు కూడా. కనీసం మనం శాంతమూర్తులుగా మారిపోతున్నాం. మన ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఆవేశంలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. చాలా వాటిలో మనల్ని మనమే సరి చేసుకుంటున్నాం. క్రీస్తు రూపాన్ని నెమ్మదిగా సంతరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. మనం రక్తాపరాధులం ఏమిటి? నవ్వుతాడు ఎవడన్నా వింటే. కాదా? కాదు. ఎలా కాదు? రక్తాపరాధులా? ఎస్, రక్తాపరాధులే. ఎలా రక్తాపరాధులు? నిరపరాధిని చంపినప్పుడు కదా, నీతిమంతుని రక్తాన్ని ఒలికించినప్పుడు కదా రక్తాపరాధి. వీటిని చేయని వాడు, చేయని క్రైస్తవుడు రక్తాపరాధి ఎలా కాగలడు? అసలు ఆ ప్రశ్నే తప్పు అంటున్నాడు. ఆ ప్రశ్నే తప్పు. దేవుని పిల్లలు, ఒకసారి చూద్దాం మనం. ఏమైనా కొన్ని వచనాలు మనకు కనిపిస్తాయా ఈ రక్తాపరాధము గురించి అని చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనము. ఇస్కరియోతు యూదా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు గారిని అప్పగించేసిన తర్వాత ఏమంటున్నాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. నిరపరాధి రక్తాన్ని నేను అప్పచెప్పాను. ఏమండి? నిరపరాధి రక్తం అట. ఇక్కడ ఇస్కరియోతు యూదా వాడు చేసిన దాన్ని వాడు గ్రహించాడు, ఎంత పెద్ద తప్పు చేశాడు. అయితే ఈ విషయాన్ని ప్రధాన యాజకుల దగ్గర మాట్లాడుతున్నాడు. ఇతడు చేసిన నేరము సాధారణమైన నేరమా, మామూలు అపరాధమా అంటే కాదండి. మామూలు అపరాధం కాదు. ప్రవక్తలనే చంపిన వారిని విడిచిపెట్టని దేవుడు ఏమండి క్రీస్తును చంపిన వాడిని ఎలా విడిచిపెడతాడు? ఇక్కడ ఇది చదివి చాలా మంది ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు అనుకుంటుంటారు. ఎందుకంటే ఇక్కడ పశ్చాత్తాపడి అని రాసి ఉంది. పశ్చాత్తాపడి. నేను డబ్బు కోసం తప్పు చేశాను, ఈ డబ్బే కదా, ఈ డబ్బు తగలట అని తీసుకెళ్ళి వాళ్ళ మొహాన కొట్టాడు. అయితే ఆ తప్పు చేయడానికి ఇస్కరియోతు యోధా ఎంత మాత్రం ఆలోచించలేదండి. అసలు ప్రభువు కదా, నాకు వాక్యాన్ని నేర్పించినవాడు కదా, నా ఆత్మను రక్షించినవాడు కదా, నాకు జ్ఞానాన్ని నేర్పినవాడు కదా, లోకాలను రక్షించడానికి వచ్చిన సాక్షాత్తు దేవుని కుమారుడు కదా, ఎన్ని మాటలు విన్నాను,
ఎన్ని అద్భుతాలు నేను కళ్ళారా చూశాను, ఎన్ని మాటలు నేను చెప్పాను ఆయన గురించి. ఇటువంటి ఒక దైవ కుమారుని నేను అప్పగించడం ఎంతవరకు సమంజసం అని వాడు ఆలోచించలేదండి. కారణం ఏంటంటే ధనం వాడి కంటికి పొరలను కమ్మేసింది. వాడు భ్రమలోకి వెళ్ళిపోయాడు, దుష్టుడి స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. తాను చేస్తున్నది ఎంతవరకు సమంజసం అని ఆలోచించలేదు. ఒక వ్యక్తి ఒక అపరాధంలో చిక్కుకోవడం వేరు, ఒక వ్యభిచారం కావచ్చు, జారత్వం కావచ్చు, మరేదైనా కావచ్చు, దొంగతనం కావచ్చు. దానిలో చిక్కుకోవడం వేరు, దానికి బానిస అయిపోవడం వేరు, దానిని బట్టి మిగిలిన దేనిని ఇహ ఆలోచించకపోవడం వేరు. గమనించండి. అయితే ఇక్కడ ఇస్కరియోతు యూదా కేవలం వ్యామోహంలో పడిపోయి నిలిచిపోలేదు. అర్థమైందా అండి? ఆ డబ్బు కొరకు సాక్షాత్తు రక్షకుడినే, నీతిమంతుడనే, నిరపరాధినే అప్పచెప్పేయాలనుకున్నాడు. అప్పచెప్పేశాడు. కాబట్టి ప్రవక్తలు, నీతిమంతులు, దేవుడు పంపించిన వ్యక్తులను చంపితేనే విడిచిపెట్టని దేవుడు సాక్షాత్తు క్రీస్తుని అప్పగించినందుకు ఇస్కరియోతు యూదాని ఎందుకు వదిలేస్తాడు? అతడు చేసిన రక్తాపరాధము. దీని గురించి ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ప్రజల మనస్తత్వాలను కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. రక్తాపరాధానికి ఈరోజు మనిషి భయపడట్లేదు. దేవుని ఎరిగిన వాడే భయపడట్లేదు. క్రైస్తవుడు కూడా భయపడుతున్నాడో లేదో మనకు అర్థమైపోతుంది చివరికి వెళ్ళేటప్పటికి. మత్తయి సువార్త అక్కడ 27వ అధ్యాయంలో 24వ వచనం చదవమ్మా. పిలాతు జనుల అల్లరెక్కువతున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అనగా, రక్తాన్ని గూర్చి కూడా అపరాధులు నిరపరాధులు అవుతారా? అవుతున్నారు. అదే మనం చేసినటువంటి పరిశోధన ఈ పాఠ్యాంశంలో. రక్తాన్ని బట్టి అపరాధిగా, రక్తాన్ని బట్టి నిరపరాధిగా తీర్చబడుతున్నారు. అందుకేమంటున్నాడు? ఈ నీతిమంతుని రక్తమును గూర్చి. పిలాతు ఒక అన్యజనుడు, సత్యం అంతగా తెలియనివాడు, ధర్మశాస్త్రం మీద అవగాహన లేనివాడు. అటువంటి వ్యక్తికే ఒక నిరపరాధిని చంపడం అసలు ఎంతవరకు సమంజసం అనిపించింది? నేరస్తుడు కాని వాడిని శిక్షించడము, అతడి రక్తాన్ని ఒలికించడం మంచిది కాదు అనే ఆలోచన ఒక అన్యజనుడికే ఉంది. ఎవరికి లేదు? యూదులకు లేదు. నాటి యూదులకు లేదు. వాళ్ళేమంటున్నారు? అందుకు ప్రజలందరూ అనగా యూదులందరూ, వాని రక్తం నీ మీదే ఉండదులే, నువ్వు కంగారు పడిపోకు, మాకు అధికారం లేదు మరణశిక్ష విధించడానికి, కాబట్టి నీ దగ్గర తీసుకొచ్చాం. అర్థమైందా? ఎవరిని ఏం చేయాలో మాకు తెలుసు, ఎవరికి ఎటువంటి శిక్ష విధించాలో మాకు తెలుసు, అపరాధాలు ఎవరి మీద పడతాయో కూడా మాకు తెలుసు. ఇటువంటి వాడిని ఇలాగే చంపాలి, ఇతడికి శిక్ష తగినది, క్రీస్తుకి ఎలాగే జరగాలి, యేసుకి ఎలాగే జరగాలి అని వాళ్ళు అనుకుంటూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉంటుందిలే, నీకేం బయర్లేదు, మేం భరించుకుంటామని, నువ్వు శిక్ష విధించు అన్నారు. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేటుకుని అప్పగించాను. ఇంక చూసుకోండి ఎలా ఉంటుంది. తదనంతరం యూదులలో వచ్చినటువంటి మార్పులు, భయంకర పరిస్థితులు, ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని యెరూషలేములో నుండి పారిపోయిన విధానము, చెదరగొట్టబడినటువంటి విధానం, లక్షల మంది యూదుల్ని ఊచకోత కోసేశారు యెరూషలేములో. దానిలో పాల్గొన్న ఏ ఒక్కడిని దేవుడు విడిచిపెట్టలేదన్నమాట. ఇక క్రైస్తవులకు కూడా శ్రమలు ప్రారంభమైపోయి వాళ్ళు కూడా చెదిరిపోయారు. యూదయ సమరయ దేశములు ఎంతటా చెదరిపోయిరి అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ రక్తాపరాధాన్ని గురించి మనం కాస్త లోతుగా ఆలోచిస్తున్నప్పుడు ఇటువంటి పాపములు మన జీవితంలో, మన బ్రతుకులలో కూడా ఏమైనా ఉన్నవా? మనము కూడా ఏదైనా రక్తాపరాధంలో చిక్కుబడి ఉన్నావా? ఆలోచించాలి. యూదుల వల్లనే మనము కూడా గుర్తించట్లేదా? దేవుణ్ణి గౌరవించట్లేదా? బాధ పెడుతున్నామా? అవమానిస్తున్నామా? రక్తాన్ని చిందిస్తున్నామా? వ్యర్థపరుస్తున్నామా? యూదుల వలె దెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ
పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులకు అందరికీ విరోధులనై ఉన్నారు కాబట్టి దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకు వచ్చేస్తుంది ఎప్పటికైనా అంటున్నాడు. దేని గురించి? ప్రభువైన యేసును ప్రవక్తలను చంపడం క్షమ లభించక శిక్ష విధింపబడటం అనేది మనకి ఇక్కడ కనపడుతోంది. ఏమంటే మనము కూడా ఈ తరహా పాపంలో దేనిలోనైనా చిక్కుకున్నామా? ఒకవేళ ఆ పాపం మనకు తెలియదా? అది పాపముగా మనము గ్రహించలేకపోతున్నామా? దాని వలన మనము కూడా రక్తాపరాధులంగా నిలబడుతున్నామా దేవుని ఎదుట? ఒకవేళ మనం కూడా రక్తాపరాధులమే కనుకైతే ఏమిటి ఈ రక్తాపరాధము? దీనిని క్రైస్తవులమైన మనము జరిగిస్తున్నామా లేదా? తెలుసుకోకపోతే మనం కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మనం బాప్తిస్మం తీసుకున్నా సరే, మనం ప్రతివారము చర్చికి వెళ్ళొస్తున్నా సరే. ఎందుకంటే కొంత ప్రవేశం తర్వాత క్రైస్తవులు ఇంకా అన్ని విడిచిపెట్టేస్తారండి. కొంత ప్రవేశం అనగా ఏదో వాక్యం విన్నారు, బాప్తిస్మం తీసుకున్నారు, ఆ చర్చికి వెళ్తున్నాం, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం, అంతా బాగానే ఉంది కదా అని మిగిలిన వాటి అన్నిటిని వదిలేస్తుంటారు. మిగిలినవన్నీ అంటే ఏమిటి? ఆ మిగిలినవే క్రైస్తవులను రక్తాపరాధులుగా నిలబెట్టేస్తున్నవి. రక్తానికి జవాబు చెప్పవలసినటువంటి పరిస్థితిలో నిలబెడుతున్నవి. రక్తం కొరకు దేవునిచే ప్రశ్నించుకునే స్థితికి తీసుకువెళ్ళిపోతున్నవి. ఏమిటవి? ఎలా ఉంటాయి? రేపు చూద్దాం. రేపు అందరూ తప్పనిసరిగా ఆన్లైన్కి రండి, ఎవరు మానకండి. చాలా చాలా విలువైన పాఠము, మన భక్తి జీవితానికి చాలా అవసరమైనటువంటి పాఠం. దేవుని పిల్లారా, మన ఆధ్యాత్మిక స్థితి బాగున్నదని మనం అనుకుంటున్నామేమో, కానీ బాలేదేమో. బాగోకపోతే ఏకంగా రక్తాపరాధమే మన మెడకేమైనా చుట్టుకుంటుందా? ఎందుకంటే అపరాధములకు క్షమాపణలున్నవి, రక్తాపరాధములకు క్షమాపణలు మనకు కనిపించట్లేదు. చూసారా? యూదులు చేసిన రక్తాపరాధం వలన తుదమట్టుకు దేవుని కోపం వారి మీదకి వచ్చేస్తుంది అన్నాడు. ఈ రోజు వరకు వారు ఆ అగ్నిగుండంలోనే మండుతున్నారు. ఎక్కడ? యెరూషలేము అనేది ఒక అగ్నిగుండం అయితే ఈ ప్రపంచానికి, దానిలో యూదులు మండుతున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు వాళ్ళు. తెలుసా అండి? వారిని పోలిన పాపాలు మనమేమైనా చేస్తున్నామా? పరిశీలించుకోవాలి, తెలుసుకోవాలి, ఆలోచించాలి. లేకపోతే మనం ఈ ప్రయాసంతా పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం, దాని ఫలితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. మనం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మనకు రాదిక. అందుకే తెలుసుకుందాం. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాములు నాయన. మీ మనసు లోతులలోనికి వెళ్ళి అనేక సంగతులను గ్రహించగలిగే భాగ్యమును ఈరోజు మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు. మీ వాక్యం మాట్లాడగలిగే, వినగలిగే, ఆలోచించగలిగే ధన్యతను మాకు ప్రసాదించారు తండ్రి. మీకు కృతజ్ఞతలు. మీ బిడ్డలు నాయన విన్నారు తండ్రి. రక్తాపరాధము ఎంత ప్రమాదకరమో మేము చూస్తున్నాం. అయితే మేమెవరము రక్తాపరాధులము కాదే అని మేము భావిస్తున్నాం తప్పించి, మీ మనస్సు దగ్గరకు వెళ్ళి ఆలోచిస్తే మేమేమిటో మాకు అర్థమైపోతుంది తండ్రి. అందుకే దేవా, ఈ పాఠాన్ని మీరు మాకు అందిస్తున్నారు, నేర్చుకోమని చెబుతున్నారు తండ్రి. మీ బిడ్డలందరూ వింటున్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టగా ఏ పాపము ఎంతటి దుస్థితికి తీసుకువెళ్ళిపోతుందో గ్రహించగలిగే మనస్సును వారికి ప్రసాదించండి దేవా. గత కాలంలో జరిగిన తప్పిదాలు తమ బ్రతుకులలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడగలిగే వివేకమును మీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించండి. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి కొరకు, మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది అనారోగ్యాల బారిన పడి మీ సహాయాన్ని కోరుతూ ప్రార్థించమన్నారు దేవా. వాళ్ళందరినీ మీ ముందు పెడుతున్నాం తండ్రి. మీ చిత్తమైతే మీ బిడ్డలకు తగిన ఆరోగ్యమును ప్రసాదించండి. వారి కుటుంబములు, వారి సమస్యలు అనేకములు నాయన తెలియచేసి తండ్రి మీకు విన్నవించమన్నారు, మీకు చెప్పమన్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలను చల్లగా చూడండి దేవా. ఆయా దేశాల నుండి మీ బిడ్డలు వచ్చి వాక్యాన్ని వింటున్నారు. ఎంతో శ్రద్ధ కలిగిన ఆయన కుటుంబాలుగా వచ్చి కూర్చుని వింటున్నారు తండ్రి. అలా వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచండి. మీ కోపము నాయన ఈ లోకంలో విహరిస్తున్నటువంటి ఈ రోజుల్లో నాయన దేవా, మీ బిడ్డల్లో చూపుతున్నటువంటి ఈ భక్తిని, ఈ ప్రేమను మీరు గమనించి తండ్రి, మీరు స్వీకరించి మీ బిడ్డల ఆరోగ్యములను కాపాడమని
తెగులు బారిన పడకుండా సంరక్షించమని వేడుకుంటున్నాము. అలాగే నాయన, సంఘమును జ్ఞాపకం చేసుకోండి. క్రైస్ట్ చర్చ్ కువైట్ను సంఘమునకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు ధన్యవాదములు. దేవా, రాబోయే రోజుల్లో మరిన్ని పనులు జరిగించడానికి మమ్మల్ని బలవంతులను చేయండి తండ్రి. మమ్మల్ని నిలబెట్టండి. గొప్ప జ్ఞానమును సంఘం ద్వారా వెలువరించండి. మహోన్నతమైన మీ మనసును చాటి చెప్పగలిగే అవకాశం నాకును ప్రసాదించండి తండ్రి. మేము పాపులమని మమ్మల్ని కొట్టివేయకండి నాయన. బహిరంగముగా మీ ఎదుట మేము పాపులమని అంగీకరిస్తున్నాము తండ్రి. మా దోషములన్నిటినీ మీ ఎదుట ఒప్పుకుంటున్నాము నాయన. అలాగే మా సహోదరులందరి నిమిత్తము కూడా మీకు విన్నవించుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ క్షమించండి తండ్రి. మీ కొరకు బ్రతికించి ఉంచండి నాయన. గొప్ప జ్ఞానమును మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి మీకు ధన్యవాదములు. ఆయనకు దీర్ఘాయుష్ను, సంపన్న ఆరోగ్యమును ప్రసాదించండి. దేవా, సంఘంలో అనారోగ్యంతో ఉన్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న వారందరి నిమిత్తము మీకు విన్నవిస్తున్నాం తండ్రి. ఎంతోమంది అనారోగ్యాలతో ఉండి ప్రార్థన విన్నపములను నాయన తెలియజెప్పమన్నారు తండ్రి. వారందరి కొరకు మీకు విన్నవిస్తున్నాం. మీ బిడ్డలను చల్లగా చూడండి, అనారోగ్యం నుండి విడిపించండి నాయన. రేపు కూడా మీ వాక్యాన్ని చెప్పుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించండి. ఇలా అనేక సంవత్సరముల పాటు మేము మీ జ్ఞానంలో బ్రతుకుచ్చు, జ్ఞానానుసారంగా బ్రతుకుచ్చు, సంతోషంగా మీ దగ్గరకు రాగలిగే అవకాశమును, ఆయుష్కాలమును మాకు ప్రసాదించమని వేడుకుంటూ, ప్రసాదిస్తారని విశ్వసిస్తూ నాయన, మీ పని నిమిత్తం సహాయపడుతున్న మీ బిడ్డలందరినీ చల్లగా చూడమని, వారి త్యాగములను, వారి ప్రేమను స్వీకరించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.